ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. ధనము కూడబెట్టి దర్పము మెరయంగా, ధనము కూడబెట్టి దర్పము మెరయంగా, ఖర్చు పెట్టనేల క్రమము దప్పి పొదుపు వదలకయ్య పొరపాటునైనను తెలుసుకోర మేటి తెలుగు ధీరా. మేటైన తెలుగు ధీరుడా, ఈ సమాజంలో కొందరు ధనం కూడబెట్టిన ధనం అది ఇతరులకు పరమ ప్రయోజనాలను అందించే ధనాన్ని ఖర్చు పెట్టరు, ఇతరులకు దానం చేయరు. ధనం కూడబెట్టి వారు దాన్ని అనుభవించక ఇతరుల యొక్క పనులకు సహాయం చేయక దాన్ని మంచినీళ్ళలాగా కొందరు కూడబెట్టిన ధనాన్ని ధనం ఉంది కదా అని చెప్పి ఆ దర్పము తెలిసేటట్లుగా ఒక క్రమము ఒక పద్ధతి లేకుండా ఖర్చు పెడుతూ పోతుంటారు. అది ఏమాత్రము క్షేమదాయకం కాదు. డబ్బు ఉంది కదా అని నీళ్ళలాగా ఖర్చు చేస్తే అది ఒకసారి సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి అవసరాలకు డబ్బు ఉపయోగపడాల్సిన సమయంలో ఆ ధనమే లేకపోతే మనిషి జీవితం సమస్యల వలయములో చిక్కుకొని ఇతరులను చేయిజాచి ఇతరులను అర్థించి భంగపడుట కంటే కూడబెట్టిన ధనం అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తూ చాలా పొదుపు పాటించుట మానవ ధర్మం. పొదుపు వదలకయ్య పొరపాటునైనను అని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇవాళ సంపద, ధనం ఇవన్నీ మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడబెడుతూ వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపవలసి ఉన్నది సుమా. ఇది ఈ పద్య తాలూకు గొప్ప సందేశం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవిరాజ డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు.